నేను డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే అండి. పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్‌కి హెచ్ఓడి ఇంకా ప్రొఫెసర్. ఇప్పుడు ఒక క్లోజ్ ఎన్వైర్న్‌మెంట్‌లో కుకింగ్ చేస్తున్నాం అనుకో ఇంట్లో. ఇప్పుడు చిన్న ఇంట్లో ఇక్కడనే ఉండేది ఎక్కడున్నది? కుకింగ్ ఇక్కడనే ఉంటది. సో, ఆ స్మోక్ కంటిన్యూ ఇన్‌హేల్ చేస్తానే ఉండి లంగ్ డిసీజ్ ఎక్కువైతది. ఎస్పెషల్లీ వానాకాలంలో ఎక్కువైతది. సో, నేనేం అడ్వైస్ చేస్తా అంటే మీకు వీలుంటే విండో ఉంటే విండో ఓపెన్ చేసుకో. సో, ఆ స్మోక్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. విండో లేకుండా కూడా ప్రాబ్లమ్ లేదు. కొంచెం బయట పోయి ఎండలో కుకింగ్ చేసుకోవచ్చు. సో, మనకు ఆ స్మోక్ లోపట రావద్దు. ఆ స్మోక్ లోపట వస్తే మనం ఇన్‌హేల్ చేస్తూనే ఉంటాం. అప్పుడు లంగ్ ఖరాబ్ అయితది. ఎస్పెషల్లీ వానాకాలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మోక్ కంటిన్యూ తీసుకున్నాం అనుకో. మనం ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే ఇప్పుడు సిగరెట్ తాగినట్లు ఉండేది. ఒక్కసారి మీరు ఒక గ్యాస్ స్మోక్ అది వస్తే 100 సిగరెట్స్ తాగినట్ల స్మోక్ మనం ఇన్‌హేల్ చేస్తున్నాం. అట్లా వస్తే మనకు లంగ్ క్యాన్సర్ కామనెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక టీబీ పేషెంట్ ఉన్నారనుకో. వాళ్ళు దగ్గుతూనే ఉంటారు. ఆ స్మోక్ వస్తూనే ఉంటది. వాళ్ళ దగ్గు ఎక్కువైతది. ఆ దగ్గుతోనే వాళ్ళు ఇంకా నెక్స్ట్ పేషెంట్‌కి స్ప్రెడ్ చేస్తది. అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు.